హాయ్ అండి. శరత్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గ అమ్మవారు 7వ రోజు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. దేవానాం కార్యసిద్ధ్యర్థం మావిర్భవతి సా యథా ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యభిధేయతే. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిక్షరక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించింది. మహాచండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్టే. ఈ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారడము, ఏ కోరికలతో ప్రార్థిస్తామో ఆ కోరికలన్నీ సత్వరమే లభిస్తాయి. చండీదేవి కాళికాదేవిని పోలి ఉంటుంది. ఒక్కోసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి లేదా హైమవతి, శతాక్షి, శాకాంబరీదేవి, అన్నపూర్ణ, జగన్మాత మరియు భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా, కాళీ మరియు శ్యామ, చండీ లేదా చండిక, భైరవి, చిన్నమాస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది. ఈరోజు శ్రీనివాసంలో నేను పూజ చేసుకొని ప్రసాదం పులిహార, పాలపూరి అండి. ఈ రోజుకి ఒక ప్రత్యేకమైన ఉంది మా ఇంట్లో. మావారి పుట్టినరోజు, అందుకే ఆయనకి ఇష్టమైన పాలపూరి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను. పులిహార, పాలపూరి. పాలు 1 లీటర్ పెట్టుకొని పూరీలన్నీ చక్కగా ఒత్తుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆ పూరీలన్నీ చక్కగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పాలు పొంగిన తర్వాత 1 లీటర్కి గ్లాసున్నర పంచదార వేసుకొని ఏలకపండు, పచ్చకర్పూరం వేసి ఆ పాలు మరుగుతున్నప్పుడు ఈ వేయించిన పూరీలన్నీ ముక్కలు చేసి అందులో వేసుకోవాలి. వేసుకొని అది అలా చక్కగా మెత్తగా ఉడకాలండి. దగ్గరగా వచ్చినప్పుడు అప్పుడు మనం ఆ పూరీనైతే పక్కన పెట్టేసుకోవాలి. పాలపూరి ప్రసాదానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసున్నర బియ్యం తీసుకొని చక్కగా 3 విజిల్స్ తీసి అన్నం తీసుకోవాలండి. చక్కగా ప్లేట్లో బియ్యం, అన్నం ఉడికిన తర్వాత ఆరబెట్టుకొని అందులో ముందు పసుపు, నువ్వుల నూనె, కరివేపాకు పచ్చిదే వేయాలి. ఎప్పుడైతే నువ్వుల నూనె వేసి కలిపామో అప్పుడు అన్నం అంతా చక్కగా విడివిడిగా వస్తుందండి పులిహారకి. ఇప్పుడు అలా విడదీసిన తర్వాత పోపు, పులిహార పోపు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకునేవాడు వేరుశనగపప్పు వేసుకొని ఆ పోపు అంతా ఇందులో వేసుకొని కొంచెం పోపు మూకుట్లో నూనెలో ఉంచిన తర్వాత చింతపండు మగ్గు వేసి అది ఉడకాలి బాగా. ఆ చింతపండు మగ్గ ఉడికేటప్పుడు అందులో చిన్న బెల్లం ముక్క వేసామనుకోండి, రుచి చాలా టేస్టీగా వస్తుంది. ఈరోజు పులిహారకి కొంచెం గుడిలో ప్రసాదంలాగా టేస్ట్ రావాలి అంటే 1 అర చెంచా జీలకర్ర, 1 చెంచా మిరియాలు, 1 చెంచా మెంతులు, 1 చెంచా ఆవాలు ఇవన్నీ డ్రై రోస్ట్ వేయించుకొని పౌడర్ కొట్టుకొని ఈ పులిహారలో కలుపుకున్నామనుకోండి, చాలా చక్కగా గుడిలో ప్రసాదం టేస్ట్ వస్తుంది. నవరాత్రుల మహోత్సవాల్లో తల్లి చండీదేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోని పురాణ దేవాలయాల్లో చండీదేవి ఒకటి. సప్తశతి పారాయణం చేయడం, సప్తశతితో చండీ హోమం చేయడం, అందులో అమ్మవారికి హవిస్సుని ఇవ్వడం జరుగుతుంది. ఈ హవిస్సును పొందిన తల్లి మన పట్ల అనుగ్రహం వర్షిస్తుంది. చండీ పరదేవత అన్న పేరుతో హవిస్సులు ఇస్తారు. దుర్గా సప్తశతిలో చండీ పరదేవతకు హవిస్ ఇచ్చి అన్ని చోట్ల చండీ హోమం చేసి ఈ 9 రోజులు పారాయణం చేస్తారు. చండీ లేదా చండిక ఒక హిందూ దేవత. ఈమె మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణి, పరదేవతా స్వరూపం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కలయిక. పార్వతి లేదా ఆదిపరాశక్తి యొక్క రౌద్ర రూపంగాను అభివర్ణించబడింది. శ్వేతాశ్వతరోపనిషత్తు ప్రకారము పరాశక్తి అంటే బ్రహ్మమనియే. ఈ పరాశక్తి రూపమైన చండి కూడా బ్రహ్మస్వరూపమే. దేవీ మహత్యంలో పలు చోట్ల ఆమె గురించి ప్రస్తావన ఉన్నది. శ్రీనివాసంలో నేనైతే ఈరోజు చండీదేవికి పూజ చేసుకొని మహానైవేద్యం సమర్పించుకున్నాను. ఆ తల్లి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారికి హారతిచ్చి ఒక చిన్న పాట. జయ జయ హారతి చండీదేవి, జయ శుభహారతి చండీదేవి, జయ జయ హారతి చండీదేవి. అమ్మలగన్న అమ్మవు నీవే, అమ్మలుగన్న అమ్మవు నీవే, ఆది అనంతము అంతయు నీవే, జయ జయ హారతి చండీదేవి. మానవ బాధలు తొలగించావు, సుఖశాంతులను కురిపించావు, జయ జయ హారతి చండీదేవి, జయ శుభహారతి చండీదేవి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ పార్థ.